ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పిల్లల యూనిఫామ్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ అందరికీ పని కల్పించాలి, మీ చేతులకు పని కల్పించాలి, మీ సమాఖ్యల్ని మీ శ్రమ ఫలాలతో ధన బలాలతో నింపాలి అని. అలాంటి ధన బలంలో మరోటే మరి ఆర్టీసీకి సంబంధించి మహిళా సమాఖ్యలు బస్సులు కొంటాయి. దానివల్ల ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవ అందించిన అవకాశం ఉంటుంది. మరి ఉచిత బస్సు సౌకర్యం నిజంగానే అందరినీ మహాలక్ష్ములు చేసింది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది రూపాయలు తెలంగాణ తల్లులు, చెల్లెలు, అమ్మలు, అక్కలు, అవ్వలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా పొదుపు చేసుకున్నారు ఉచిత బస్సు వల్ల. 500 రూపాయలకే సిలిండర్ వల్ల, 200 యూనిట్లకు లోపు ఉచిత విద్యుత్తు వల్ల. అలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటూ, విజయోత్సవం అంటే ఏందమ్మా? పండుగ రోజు ఏం చేస్తాం? మన దగ్గర వాళ్ళందరినీ కలుస్తాం. దసరాకైతే అలాయబులాయి చేసుకుంటాం బంగారం మంచి. మరి దీపావళి, రంజాన్, క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ ఏదైనా కానీ ఆనందం పంచుకోవటం. అలాంటి ఆనందం పంచే దృశ్యాన్ని ఈరోజు మహిళా సమాఖ్య ప్రతినిధులతో ఆర్టీసీకి సంబంధించి, గృహజ్యోతికి సంబంధించి, మహాలక్ష్మికి సంబంధించి ఈ మహిళా సమాఖ్య సోదరీమణులతో ఆనందాన్ని పంచుకొని వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రీట్ చేస్తారు. మరి పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనం భుజం తట్టి ప్రోత్సహిస్తే మనం మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. అమ్మ మీరు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, ఒకసారి కనిపించేవాళ్ళు చప్పట్లు కొట్టండి. అప్పుడు మా దోస్తులు ఏం చేస్తారంటే అందరినీ కనిపించేలాగా చేస్తారు. ఇప్పుడు సీఎం గారు రాగానే మీరు ఆనందంగా ఆహ్వానించాలి. మహిళా సాధికారితకి మారుపేరు మన వరంగల్ గడ్డ. రుద్రమదేవి, సమ్మక్క సారమ్మ, ఇటు రాచరిక చారిత్రక వ్యవస్థలో రాణి రుద్రమ, మరి ఒక జానపద గిరిజన. ఇప్పుడే అంత కష్టంగా ఉంటే మరి కొన్ని 100 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సందర్భంలో సమ్మక్క సారలమ్మ వీర నారీమణులుగా సశస్త్రాలతో కూడిన రాచరిక సైన్యానికి ఎదురు నిలిచారు. అలాంటి తల్లుల ప్రతీకలు మీరు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఇక్కడే ఉన్నది. అన్ని ఊర్లు, అన్ని మండలాలు, మన కొత్త జిల్లాలు అందరూ వచ్చారు. అందరికీ తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వం విజయోత్సవ సభగా, మహిళోత్సవం. నిజంగా ఎక్కడైతే యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని సంస్కృతంలో ఏదో గొట్టినిపిస్తుంది, కానీ దాని అర్థం చాలా సింపుల్. ఎక్కడైతే మన తల్లైనా, చెల్లైనా, అక్కైనా, అమ్మైనా ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు కూడా సంతోషిస్తారట. అలాంటి మహిళల్ని ఒక చైతన్య రంగంలో ముందుకు సాగేందుకు ఇందిరా స్త్రీ శక్తి భవనాల్ని ఈరోజు తెలంగాణ 22 జిల్లాల, వేలు కాదు, లక్షలు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోట్లాది విద్యార్థినులు, యువతులు, మహిళా సమాఖ్య సభ్యురాండ్రు, మరి మన అమ్మలు, అవ్వలు అందరినీ కూడా గౌరవించే పండగిది. ఈ పండగలో పాల్గొనేందుకు